ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఈ నెల 7న నిర్వహించనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సిరిమానోను పూజారి బంటుపల్లి వెంకటరావు అధిరోహించనున్నారు. భక్తులు సిరిమాను ఉత్సవం తిలకించేందుకు దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. భక్తులకు త్రాగునీరు, ఉచిత ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. సిరిమానోత్సవం అనేది 7వ తేదీన నిర్వహించబడుతుంది. 6వ తేదీ తొలేళ్ల ఉత్సవం ఉంటుంది. తొలేళ్ల రోజు ఉదయం 5 గంటల నుంచి మొదలుకొని కంటిన్యూస్గా 7వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. 12 గంటల తదుపరి సిరిమాను ఇక్కడికి తీసుకొచ్చి రథం ఎక్కించి అవన్నీ కూడా ఉత్సవానికి రెడీ చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటలకి 7వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి సిరిమాను ఊరేగింపు ప్రారంభమై 5 గంటల లోపు ముగుస్తుంది. తదుపరి 5:30, 6 గంటల నుంచి భక్తులకు మళ్ళీ అమ్మవారి దర్శనాలు రాత్రి వరకు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా వేలాదిగా వచ్చే భక్తులు అందరికీ కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా క్యూ లైన్స్ కానివ్వండి, పెండాల్స్, మంచినీరు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఉచిత ప్రసాదం కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఆదేశాలు తర్వాత మినిస్టర్ గారు కొండపల్లి శ్రీనివాసరావు గారు, ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి గారు అందరికీ సమిష్టి కృషితో దిగ్విజయంగా మాకైతే కొన్ని సూచనలు కలెక్టర్ ఆఫీసులో చేశారు. నిర్దిష్ట ప్రణాళికగా ముఖంపేటలో మా ఇంటి దగ్గర 3 గంటల ఉదయం 11 గంటలకు బయలుదేరి సుమారుగా 1 గంట సమయానికి 12:30, 1 గంట సమయంలో సినిమాను రథాలన్నీ కూడా ఇక్కడికి గుడి దగ్గరికి, చంద్రగుడి దగ్గరికి వచ్చేటట్టు ఏర్పాటు చేయమన్నారు.